నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. మన ఇంట్లో ఉండదగినటువంటి అసలు సిసలైన మంగళ వస్తువుల్లో దక్షిణావర్త శంఖం చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది ప్రతివారికి కూడా. శంఖచూడుడి భస్మరాశిపై నుంచి గండకీ నది ప్రవహించడం చేత శంఖాలు ఏర్పడ్డాయి అన్నది పురాణ కథ. ఇలా ఏర్పడినటువంటి శంఖములు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనవిగా గ్రహించాలి. దక్షిణావర్త శంఖం క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవితో పాటు ఉద్భవించినది. అందుచేత అది లక్ష్మీకరమైన దైవిక వస్తువుగా తెలియజేసే పురాణ కథ కూడా మనకు కనిపిస్తుంది. ఇక లక్ష్మీదేవి పద్మాలు, శంఖాలు, చంద్రుడు, మహేశ్వరుడు ఉన్న చోట నేను నివసిస్తాను అని ఒకానొక సందర్భంలో శ్రీవారికి సెలవు ఇచ్చింది కూడా. దక్షిణావర్త శంఖ పూజను శాస్త్రోక్తంగా కనుక ఆచరిస్తే లక్ష్మీనారాయణ స్వరూపాలను ఏకకాలంలో అర్చించినటువంటి ఫలం కూడా వస్తుంది. జాతకరీత్యా ఏలినాటి శని దశ నడుస్తూ ఉన్నటువంటి వాళ్ళు, కాలసర్పదోషం ఉన్నవాళ్ళు, రాగు గ్రహం వక్రదృష్టిలో ఉన్నవాళ్ళు ఈ శంఖాన్ని నియమనిష్టలతో పూజ చేస్తే వారికి ఆ దోషాలు, గ్రహబాధలు అన్నీ పోతాయి. దోషరహితమైన శంఖాన్ని మాత్రమే పూజార్హమైనదిగా, దైవిక శక్తి కలినిగా తెలియజేస్తారు. అటువంటి వాటిలో కూడా శ్వేతవర్ణ దక్షిణావర్త శంఖం అత్యంత మహత్తు కలిగిందిగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. దక్షిణావర్త శంఖ పూజ రుణ, గ్రహ, శత్రు బాధలను నివారిస్తుంది. శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధనకు, లక్ష్మీ ఆరాధనకు ముందుగా ఈ శంఖాన్ని పూజించడం వల్ల ఈ దైవాల పూజ మరిన్న రెట్టు సత్ఫలితాన్ని కలిగిస్తుందని పెద్దల మాట. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకునితో పాటు ఈ శంఖాన్ని కూడా పూజించడం కూడా మంగళకరమని పండితులు తెలియజేస్తున్నారు. లక్ష్మీ, విష్ణు అష్టోత్తర నామాలతో ఈ శంఖాన్ని ప్రతినిత్యము పూజించడం కానీ, ద్వాదశి తిథులందు సహస్రనామాలతో పూజించడం కానీ చేస్తే ఆ ఇంట తర్వాత తరాల వారు కూడా దారిద్ర్య విముక్తులవుతారు. దరిద్రం అనేటువంటిది తరతరాలు ఉండదు. ఏ ఇంట దక్షిణావర్త శంఖం ఉంటుందో ఆ ఇంట లక్ష్మీ స్థిరంగా నివాసం ఉంటుంది సుమా అని చెప్పేసి శాస్త్రవచనం. లక్ష్మీదేవికి ప్రీతికరమైన శ్రావణ మాస ప్రారంభం నుంచి మాసాంతం వరకు కూడాను, అంటే ఆ మాసం చివరి వరకు కూడాను ఈ దక్షిణావర్త శంఖ పూజ సిరులను పొంగిస్తుందని, అక్షయ తృతీయ, దీపావళి, పౌర్ణమి తిథి, సంక్రాంతి పర్వదినాలు, విజయదశమి, కార్తీక ఏకాదశ తత్వంలో ఈ దక్షిణావర్త శంఖ పూజ విశేష ఫలాన్ని ఇస్తుంది. పూజా మందిరంలో ఉండదగిన వస్తువుల్లో దక్షిణావర్త శంఖం మంగళకరమైనది, దైవశక్తి కలిగిందిగా మనం చెప్పుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు.